నీ పేరేంటి? నీలాంబరి. నీ పేరేంటి? నరసింహ. చెల్లి నవ్వుతుందేంద్రా? కాత్యాయని భోంచేసావా? సక్సెస్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అఖిల్ అన్న అదే మౌలి అన్న పాడారు కదా సాంగ్, ఏంటో ఆ సాంగ్ కూడా థియేటర్ లోనే విన్నాను. కాత్యాయని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేనున్నానే. బట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆ సీన్స్ కూడా ఉండవు, కొన్ని కటింగ్ పోయాయి ఆల్రెడీ. మహేష్ బాబు గారు ఒక ట్వీట్ చేశారు. సో మహేష్ బాబు గారితో మీరు ఒక సినిమా ఒకటి చేశారు. తను ఎత్తుకొని పరిగెడతారు అందులో నాకు. సో పడిపోయాం మేము. తను నన్ను మొత్తం అలా గలీజ్ గా దెబ్బలు తాగాయి. లైక్ అది పాయింట్ కూడా మొత్తం చినిగిపోయింది, అంత దెబ్బలు తాకాయి తనకి. సో నాకు మాత్రం ఒక్క దెబ్బ తాకనివ్వలేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ఈ మధ్యకాలంలో ఒక సినిమా బాగా వైరల్ అవుతుంది. సో లిటిల్ హార్ట్స్. సో లిటిల్ హార్ట్ ఈ మూవీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉంది. అందులో నాకు ఒక చిన్న పాప క్యారెక్టర్ అయితే క్యూట్గా అనిపించింది. మీ అందరికీ తెలుసు, మనకు నచ్చితే ఆటోమేటిక్గా ఇక్కడ తెచ్చేస్తాం కాబట్టి. సో వచ్చేసారు. సో మరి అందరు మదిలో దోచుకున్న అమ్మాయి అయితే ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఐయామ్ గ్రేట్, హౌ యు డూయింగ్? సూపర్ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. ఎందుకంటే కొంచెం బిజీలో ఉండి కూడా టైం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ మీకు నన్ను పిలిచి నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి. నా లవ్ నీకు. సో ఎలా ఉన్నావు? గ్రేట్ అన్నా. బాగా నడుస్తుందా? యా. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? సక్సెస్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. సక్సెస్ ఈవెంట్ అప్పుడు కూడా మస్తు డాన్స్ చేసాం కదా ఇంకా స్టేజ్ పైన. మొత్తం ఇంకా ఇన్వాల్వ్ అయిపోయాం మేము. ఆ క్యారెక్టర్స్ లో నుంచి బయటికి రావట్లేదు. ఇంకా ఫుల్ ఎంజాయ్. ఇంకా జనరల్ గా నువ్వు స్కూల్ డేస్ కదా నీది ఇంకా. సో ఇదంతా స్కూల్ కాలేజ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది. సో అంటే ఇంకా నువ్వు షూట్ చేసినట్టు కాకుండా నీ పర్సనల్ లైఫ్ లాగే ఉన్నట్టుంది సరదాగా. సో అలా అనిపించింది షెడ్యూల్ అంతా. యా అన్న, అంటే మొత్తం ఫన్ ఉండే స్కెడ్యూల్, మొత్తం ఫన్నే మా షూట్ లో. లైక్ ఎప్పుడైతే సీరియస్ ఉండాలో అప్పుడే సీరియస్ ఉంటాడు డైరెక్టర్ అన్న మార్తాండ్ అన్న. ఎప్పుడు లైక్ ఫన్, చాలా చిల్ కండగా అంటారు కదా, ఇంకా మా డైరెక్టర్ మొత్తం అంతే. మార్తాండ్ చూసుకుంటే చాలా సైలెంట్ గా తనకి ఏం కావాలో అదే తీసుకుంటూ ఉంటారు అనమాట. సో డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా కదా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మార్తాండ్ అన్న లైక్ ఉన్నారు ఈ మూవీలో. లాస్ట్ లో అన్న ఎంట్రీ ఇస్తారు, అస్సలు తెలీదు, నాకైతే తెలీదు. నేను డబ్బింగ్ కి వెళ్ళినప్పుడు మమ్మీకి చెప్పారంట నేనే చేశాను, నిఖిల్ పెద్దగా అయ్యాక నేనే క్యారెక్టర్ చేశానని చెప్పారంట. కానీ మమ్మీ నాకు చెప్పలేదు. లైక్ మర్చిపోయారా ఏంటో చెప్పలేదు. థియేటర్ లో రిలీజ్ అయిన రోజు మేము వెళ్ళేటప్పుడు చూస్తే షాక్డ్ అసలు అన్న నువ్వా అన్నట్టు. అండ్ లిటిల్ హార్ట్ అంటే చూసుకుంటే లిటిల్ హార్ట్స్ అనే మూవీ ఇప్పుడు మంచి బజ్ లో ఉంది అండ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. సో ప్రాజెక్ట్ నీకు వరకు ఎలా వచ్చింది? నిన్ను ఎలా క్యాస్ట్ చేసుకున్నారు? అంటే బిట్టు అన్న అని ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో తను నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా, సో తెలుసు తను, నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. సో తను చూసి ఇలా ఏజ్ ఎంత అది అడిగారు, బేసిక్ క్వశ్చన్స్. తర్వాత నువ్వు చెప్పవు కదా మూవీకి రిక్వైర్మెంట్స్. సో ఇలా అడిగి ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయి వస్తావా అని అడిగారు. సరే అన్న అని ఆడిషన్స్ కి వెళ్ళా. అక్కడ మార్తాండ్ అన్న కూడా ఉండే. సో ఫస్ట్ నేను ఆడిషన్ చేశాను. అన్నకు చూపించారు, అక్కడే ఉండే కాబట్టి ఒకసారి చూపిద్దామని క్లిప్ చూపించారు. వెళ్ళి అన్న వచ్చారు నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే లైక్ నాకు న్యాచురల్ కావాలి, నువ్వు యాక్టింగ్ చేసినట్టు వద్దు, మొత్తం న్యాచురల్, నువ్వు రియల్ లైఫ్ లో ఎలా అయితే ఉంటావో, ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తావో అదే కావాలి, నువ్వు కావాలని నాకు యాక్టింగ్ చేసినట్టు వద్దు అని చెప్పారు. సో మళ్ళీ రీటేక్ చేశాను, ఒకసారి మళ్ళీ ఆడిషన్ ఇచ్చాను నీలాంబరి క్యారెక్టర్ కి. ఇంకా నెక్స్ట్ అన్న అక్కడే ఉండి చూసాను. వాళ్ళు ఇచ్చారు ఆడిషన్ పాయింట్, నువ్వే చేసావు, నీకు నచ్చింది? లేదు, వాళ్ళే ఇచ్చారు. నీలాంబరి క్యారెక్టర్ లాస్ట్ సీక్వెన్స్ డైలాగ్ ఉంది కదన్నా, సో అది ఇచ్చారు. యా షూర్ చేద్దాం. మీరు నరసింహనా? ఓకే. సో నీ డైలాగ్ నువ్వు చెప్పు. ఓకే. నీ పేరేంటి? నీలాంబరి. నీ పేరేంటి? నరసింహ. ఏ క్లాస్? 7th క్లాస్.
అవునా, పర్లేదు, నాకన్నా చిన్నదానివే. Hmm? చాలా క్యూట్ గా చేస్తున్నావు తెలుసా, నా చేత కూడా యాక్టింగ్ చేయించేసారు సార్. సో ఆడిషన్ అయిపోయింది అంటే స్టోరీ మొత్తం ఏమైనా చెప్పారా, జస్ట్ ఆ పార్ట్ వరకు లేదు, చెప్పారు అదొక్కటే పార్ట్ చెప్పారు అంతే, ఇంకేం So, చెప్పలేదు. ఇంకేం చెప్పలేదు. సో లైక్ సీన్స్ ఉంటాయి, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ అది అని చెప్పారు అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకా సెలెక్ట్ చేసేసారు. జనరల్ గా హీరోయిన్ సిస్టర్ అంటే కొంచెం పెద్ద ఏజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, హీరోయిన్ అంటేనే మనం ఒక స్టేజ్ లో అనుకుంటాం. బట్ నువ్వు చూసుకుంటే అంటే స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటావు అనమాట. అనిపించింది హీరోయిన్ సిస్టర్ అంటారు, ఈ క్యారెక్టర్ నాకు మంచి లైఫ్ లో యూజ్ అవుద్దని కదా? అంటే నిజంగా చెప్పాలంటే అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఇంత సక్సెస్ అవుతుంది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే కాదు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం టీం అంతా అంటే సక్సెస్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎంత లవ్ ఇస్తున్నారు చూస్తున్నారు కదా అన్న. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అందరు చాలా లవ్ ఇస్తున్నారు ఈ క్యారెక్టర్ కి కూడా అలానే. రైట్. అండ్ మొన్న ఒక ట్వీట్ చూసా, మహేష్ బాబు గారు ఒక ట్వీట్ చేశారు. యా, సో మహేష్ బాబు గారితో మీరు ఒక సినిమా ఒకటి చేశారు అండ్ ఒక యాడ్ కూడా చేశారు, స్పైడర్ లో కదా? స్పైడర్ మూవీ, డెన్వో పర్ఫ్యూమ్ యాడ్, రెండు చేశాను. సో దేంట్లో బాగా కనెక్ట్ అయ్యావు మహేష్ బాబు గారితో? రెండిట్లో ఉన్నాయి, ఎందుకంటే లైక్ ఒక బ్యాక్ స్టోరీ ఉంది. స్పైడర్ లో ఏమైందంటే తను ఎత్తుకొని పరిగెడతారు అందులో నాకు. సో పెద్ద రాయి పడుతూ ఉంటది, సో ఎత్తుకొని పరిగెడతారు. ఆ షూట్ లో ఏం జరిగిందంటే జూనియర్ వాళ్ళ కాళ్ళు అడ్డొచ్చింది, సో పడిపోయాం మేము. తను నన్ను మొత్తం ఇలా గ్రాప్ చేసుకున్నారు, కొంచెం కూడా దెబ్బ తాకద్దని పాపకి. తను మొత్తం చాలా గలీజ్ గా దెబ్బలు తాగాయి, లైక్ అది పాయింట్ కూడా మొత్తం చినిగిపోయింది, అంత దెబ్బలు తాకాయి తనకి. సో నాకు మాత్రం ఒక్క దెబ్బ తాకనివ్వలేదు, అంత జాగ్రత్తగా చూసుకుంటారు. యా. ఓకే. తర్వాత వెళ్ళిపోయారు క్యారవాన్ లోకి. కరెక్ట్ 1 hour 2 hours లో మళ్ళీ వచ్చి కథం షూట్ స్టార్ట్ చేసేసారు. మళ్ళీ స్టార్ట్. యా. అంటే పెద్ద యాక్టర్ కదా మహేష్ బాబు గారు, అంటే పాన్ ఇండియా స్టార్. సో అంటే నీకు కొంచెం నర్వస్ ఉంటది, ఇంత పెద్ద యాక్టర్ ఇలా ఏమైనా అనిపించింది? లేదు, అస్సలు లేదు. నేను చాలా చిల్ ఉండే అప్పుడు, మేబీ 7-8 years బ్యాక్ కదన్నా. సో కొంచెం తెలిసి తెలియనట్టు లైక్ అలా ఉండే. సో అట్లేం లేదు. యాడ్ జూన్ 2024 లో జరిగింది షూట్, రిలీజ్ కూడా అప్పుడే అయింది అనుకుంటా, సమ్వేర్ బిట్వీన్ జూన్ జూలై. అయితే నేను చెప్పాను, సార్ నేను స్పైడర్ మూవీలో చేశాను మీతో పాటు అంటే, నాకు గుర్తున్నావు అని చెప్పారు. అది నా బెస్ట్ మూమెంట్ ఇంకా లైఫ్ లో, ఎందుకంటే అది చెప్తున్నారు సార్, లైక్ నాకు గుర్తు చేపిస్తున్నారు, అట్లా పడిపోయాం కదా నీకు కొంచెం కూడా దెబ్బ తాకనివ్వలేదు అని అన్నట్టు అది మొత్తం ఇలా చెప్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. దాని వల్ల లైక్ సార్ కి మంచి గుర్తుండిపోయాను నేను. అదే అన్ని ఇయర్స్ గుర్తు పెట్టుకుంటే గ్రేట్ కదా. ఈ గ్యాప్ లో అతను ఎన్నో సినిమాలు చేసి ఉంటారు, ఎంత మందితోనూ పరిచయం అయి ఉంటది, అయినా సూపర్. అదే గ్రేట్ థింగ్. ఈ ఆఫర్ ఎలా వచ్చింది పర్ఫ్యూమ్? డెన్వో పర్ఫ్యూమ్ యాడ్ సందీప్ అన్న అని కాస్టింగ్ వైర్, తనదే కాస్టింగ్ వైర్. సో తను ఇలా ఆడిషన్ ఉంది అని పంపించారు. యాక్చువల్లీ అది అంటే ఏజ్ లైక్ 16-17 అలా ఎక్స్పెక్ట్ చేశారు, టీనేజర్ లాగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నేను ఆడిషన్ ఇలా పంపించాను మొత్తం, వాళ్ళకి నచ్చింది ఆడిషన్, నచ్చి ఇంకా సెలెక్ట్ చేశారు. ఆ వీడియోలోని పెద్దగా కనిపిస్తున్నాను అంట కొంచెం, అంటే ఆ డ్రెస్సింగ్ హెయిర్ దాని వల్ల ఆడిషన్ వీడియోలో కనిపించడం నేను పెద్దగా కనిపించానంట. సో అందుకే సెలెక్ట్ చేశారు. సో దాని తర్వాత నన్ను రియల్ లో చూసినప్పుడు యు ఆర్ ఎ స్మాల్ లిటిల్ బేబీ అని చెప్పారు క్యాస్ట్ అందరూ. సో ఇంకా అలా బాగా చేశారు యాక్టింగ్ నువ్వు అని చెప్పారు అంతే. జనరల్ నీకు పెద్దగా కనిపించడం ఇష్టమా లేకపోతే చిన్నగా కనిపించడం ఇష్టమా? సమ్ టైమ్స్ అన్న రిక్వైర్మెంట్ ని బట్టి. ఎందుకని అంటే కొన్ని దగ్గరలో అనిపిస్తుంది అయ్యే కొంచెం పెద్దగా కనిపిస్తే బాగున్నేమో, ఇలాంటి క్యారెక్టర్ వద్దునేమో అని అనుకుంటా. చాలా అలానే మిస్ అయిపోయాయి అన్న, పెద్దగా కనిపించట్లేదని చాలా మిస్ అయిపోయాయి. స్క్రీన్ మీద కొంచెం పెద్దగానే అనిపిస్తావు, ఐ మీన్ ఫోటోజెనిక్ లో కావచ్చు, వీడియోస్ లో గానీ. అంటే ఈ మూవీ చూసాక చాలా మంది కాల్ చేసి చెప్పారు, లైక్ మ్యామ్ వాళ్ళు చాలా మంది కాల్ చేసి పెద్దగా అనిపిస్తున్నావు మది నువ్వు స్క్రీన్ పైన అంటే, ఇంకా కొంచెం ట్యాన్ కూడా కనిపిస్తున్నావు అన్నట్టు చెప్పారు. సో అంటే లిటిల్ హార్ట్ కి వస్తే మౌలి అంటే ఇంతకు ముందు మనకు తెలుసు యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్. సో అంటే తను చేస్తున్నాడని నీకు తెలిసినప్పుడు సో అంటే ఎలా అనిపించింది నీకు, అతని మీద ఏం ఒపీనియన్ ఉండేది? ఫస్ట్ అయితే నాకు లైక్ మౌలి అని అంత తెలీదు,
లైక్ నార్మల్ గా దాని తర్వాత తెలిసినాక ఐ వాజ్ లైక్ ఓ అంటే వాళ్ళ మమ్మీ కూడా నాతో మాట్లాడారు మదర్ వాళ్ళు. సో చాలా కష్టపడ్డారండి మా అబ్బాయి అని అన్నట్టు వాళ్ళు చాలా ఇంకా ఎమోషనల్ ఫీల్ అయ్యి చెప్తూ ఉంటే ఇంకా అర్థమైపోయింది అన్న లైక్ డౌన్ ఫాల్ నుంచి ఒకటేసారి ఇలా హిట్ కొట్టేశారు. సో అంటే ఇప్పుడు ఆ సినిమాలో చూసుకుంటే ఇంకా మిగతా క్యారెక్టర్లు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు నీతో పాటు చేసిన ఇంకొక అబ్బాయి క్యారెక్టర్ నుండి దాని లీడ్ క్యారెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ రాసుకుంటూ వెళ్ళారనమాట. సో అది తక్కువ సినిమాల్లో దొరుకుతాయి అలాంటి, ఎందుకంటే హీరో హీరోయిన్ విలన్ ఇలానే ఎక్కువ ఉంటాయి అనమాట. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ దొరకడం అనేది చాలా కష్టం. సో నీ కెరియర్ లో ఇంచుమించు ఒక 40 సినిమాలు చేసి ఉంటావు కదా, సో ఇది బెస్ట్ అనుకోవచ్చా? ఇది బెస్టెస్ట్ అనుకోవచ్చు అసలు. ఎందుకంటే లైక్ మీరు చెప్పినట్టు నిజంగానే హీరో హీరోయిన్ విలన్ వీళ్ళకే కదా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎవరు లైక్ సైడ్ క్యారెక్టర్ చెల్లున్నా ఎవరున్నా సరే ఎవ్వరు చేయరు, లైక్ ఒక ప్రిఫరెన్స్ అన్నట్టు ఇవ్వరు. కానీ డైరెక్టర్ అన్న అందరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ప్లస్ మా క్యారెక్టర్ కి కూడా సపరేట్ ఒక సీన్ రాసి డైలాగ్స్ రాసి ఇంకా అక్కడికక్కడ కొంచెం మోడిఫై కూడా అలా ఇలా జరిగాయి. సో అంటే సినిమాలో వెళ్తుంది, బట్ ఆ ఎండింగ్ లో బడ్డీ కొట్టు దగ్గర సీన్ చూసేసరికి అసలు థియేటర్ మొత్తం పగలబడి నవ్వుతున్నారు. సో ఆ డాడీ గారి పేరు గోపాలరావు అనుకుంటా ఆ క్యారెక్టర్. సో గోపాలరావు అంకుల్ కూతుర్లు కనేది వీళ్ళ కోసం రా అన్నాడు చూడు. సో అది చాలా ఫన్ వచ్చింది కదా. థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసావు థియేటర్ లో ఆడియన్స్? ఇది 4 times వెళ్ళాను నేను థియేటర్ కి. సో ఎలా వచ్చింది రెస్పాన్స్? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ మా సీన్ నేను ఫస్ట్ టైం చూసుకున్నాను కదా, సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందరు ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తారు, లైక్ అరుస్తారు అన్నట్టు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గానే ఏదో సీన్ అలా వెళ్తున్నట్టే ఇంకా నార్మల్ గానే ఉంటదేమో అనుకున్నా. కానీ మా సీన్ రాగానే ఇయ్యో అని అందరు ఇంకా ఫుల్ అరిచారు థియేటర్ లో. మేము ఖుషి, అమ్మమ్మ అన్న మేము ముగ్గురం వెళ్ళాం ఫస్ట్ షోకి. సో అందరు ఇంకా ఫుల్ ఖుషి. అంటే ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సీన్, ఎందుకంటే మీ దాంట్లో కామెడీ చూపించిన వాళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకునే సీన్. సో అది చాలా ఇంపార్టెంట్. బట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఆ సీన్ కూడా బాగా మేనేజ్ చేశారు కదా, మిమ్మల్ని చూపిస్తూ వాళ్ళని చూపిస్తా అనమాట. సో ఎవరో అన్నారనమాట నైటీ చెడ్డి యువకుడు నైటీ యువత, జయకృష్ణ డైలాగ్ అది నా ఫేవరెట్ డైలాగ్ మూవీలో. సో చాలా బాగుంది కదా. అవును, దాని వల్ల ఇంకా లైక్ ఇంకా అరుపులు స్టార్ట్ అయ్యాయి ఆ డైలాగ్ వల్ల. సో ఆ డైలాగ్ చెప్పు. ఇది చెడ్డి యువకుడు నైటీ యువతి సినిమా తీస్తే 100 days అన్నారు. సో సూపర్. అండ్ అంటే ఆ జయకృష్ణ చూసుకుంటే తన కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. బట్ అంటే నాకు తెలిసి మౌలి కన్నా ఎక్కువ హైప్ ఇచ్చే క్యారెక్టర్ పడింది. అంటే ఒక లీడ్ క్యారెక్టర్ పడడం వేరు, ఫ్రెండ్ రోల్ కి అలాంటి క్యారెక్టర్ పడడం అండ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కూడా. సో జయకృష్ణతో నీ ర్యాప్ ఎలా ఉండేది ఏంటి, సీన్ లో సెట్ లో ఎలా ఉండేవారు? సెట్ లో ఎక్కువ అస్సలు మాట్లాడలేదు ఎక్కువ. అందరు సైలెంట్ గానే ఉంటారు సెట్ లో, లైక్ ఎక్కువ మూవీలో ఎలా అయితే వైలెంట్ ఉండేనో అంత సెట్ లో ఏమి ఉండదు. బట్ సమ్ టైమ్స్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండదు. ఒకటేసారి సైలెంట్ ఒకటేసారి వైలెంట్ అన్నట్టు ఉంటది సెట్ లో. సో జయకృష్ణ అన్నతో ఇంకా మౌలి అన్నతో కొంచెం మాట్లాడా, ఎక్కువ లైక్ అంత బాండ్ ఏం లేదు. కానీ శివాని అక్కతో ఎక్కువ ఉంది, బికాస్ తన సీక్వెన్స్ లో నాది ఎక్కువ ఉండే కదన్న. అదొక్కటే షార్ట్ జయకృష్ణ అన్న అండ్ మౌలి అన్నతో కలిసింది, అది లాస్ట్ లో ఒక్కటే షార్ట్. సో అదే రోజు శివానితో ఉండే సీన్స్ ఎక్కువ కదా. సో శివాని గారు చూసుకుంటే అంబాజీపేట మ్యారేజ్ మ్యాన్ అని ఒక సినిమా చేశారు, దాని తర్వాత మళ్ళీ ఇదే. చూసావా సినిమా? చూసాను. సో అందరూ చాలా 2-3 times చూసాను నేను. ఒకసారి నేను చూసా, మళ్ళీ మా అన్నతో చూసా, మళ్ళీ మా అమ్మతో. సో దాని తర్వాత మళ్ళీ ఇదే సినిమా. అంటే అంటే రివీల్ చేశారు కాబట్టి పర్లేదు, ఇందులో కూడా కొంచెం పెద్ద హీరో కన్నా పెద్ద అనే క్యారెక్టర్ తో వస్తున్నారు అనమాట. సో అదే నీకు ముందే తెలుసా? లేదు అస్సలు. అన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతే. నా సీన్ ఒకటే, నా క్యారెక్టర్ బేస్డ్ పైన ఏదైతే ఉన్నాయో సీన్స్ అవే తెలుసు నాకు, దాని తప్ప ఇంకేం తెలీదు. సో ఎన్ని రోజులు తీసారు మీది? మాదా 1 week. 1 week అయింది. సో ఆ 1 week అవుతున్నప్పుడు అనిపించింది ఇది క్లైమాక్స్ సీన్ ఇది ఇలాంటి ఈ టైప్ లో పడుతుందని ఏమైనా ఉందా? లేదు, అసలు సీన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. దాచేసారు అంటే నేను అడగలేదు, అన్న కూడా వాళ్ళు ఏం చెప్పలేదు, డైరెక్ట్ లైక్ సీన్ చెప్పారు, ఓకే షూట్ చేసాము అంతే. ఇంకా జనరల్ గా మాది
అంటే ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు మనకు చెప్పరు, సో ఈ సీన్ ఉంటుందని తీసేసుకుంటారు. బట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆ సీన్స్ కూడా ఉండవు, కొన్ని కటింగ్ లో పోతాయి. పోయాయి ఆల్రెడీ, ఏది పోయింది? సీన్స్ పోయాయి. అది ఏంటంటే హీరో మెసేజెస్ చేస్తారు, లైక్ హీరోయిన్ అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు హీరో అన్నని, సో మెసేజెస్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ లో, అలా ఇలా ఏదో ఒకటి మెసేజెస్ అలా ఉంది కదా అన్న. ఆ సీక్వెన్స్ లో మేమిద్దరం ఇలా రివీల్ చేయమంటారా సీన్? అయిపోయింది ఆల్రెడీ. సో మేమిద్దరం ఇలా కంప్యూటర్ చూసుకుంటూ ఉంటాం, ఫేస్బుక్ అలా ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. పక్కన అఖిల్ అన్నది మెసేజ్ వస్తుంది, అఖిల్ రైడరా, ఎవరక్క అని చెప్తా. సో ఎవరు లేదే, నువ్వు పైకి వెళ్ళు అని చెప్తుంది అక్క. సో అక్కడ ఏమైందంటే అసలు మేము ఈ డైలాగ్ అనుకోలేదు. ఏదంటే ఇప్పుడు నేను చెప్పేది, భయపడతాను అనుకుంటున్నావా, భయపడట్లేదు నేను అని ఈ డైలాగ్ ర్యాండమ్ గా సెట్ లోనే, లైక్ మేము రిహార్సల్ చేసుకునేటప్పుడు మానిటర్ ఒకసారి చూద్దాం అన్నట్టు డైరెక్టర్ అన్న చెప్పారు. సో అప్పుడు లైక్ శివాని అక్క నేను ఒకసారి ప్రాక్టీస్ రిహార్సల్ చేసుకునేటప్పుడు నేను ఒకటేసారి నువ్వు పోవే అని ఇట్లా అన్నది శివాని అక్క. అయితే భయపడతాను అనుకుంటున్నా, భయపడట్లేదు నేనా అని నేను చెప్పాను. సో ఇదే చెప్పు మాది బాగుంది మాది అని చెప్పారు. దాని తర్వాత లాస్ట్ సీనే లేదు. అంటే మేబీ లైక్ ఎమోషనల్ మ్యూజిక్ వచ్చిందన్న ఆ సీన్ లో, లైక్ ఎమోషనల్ మ్యూజిక్ వల్ల ఫన్నీ ఎందుకు యాడ్ చేయడం, ఎమోషనలే ట్యూన్ బాగుంటుంది అన్నట్టు లైక్ తీసేసారేమో. ఓకే, అలాంటి సీన్స్ కొన్ని కొన్ని పోతుంటాయి కదా, అంటే అది బాగా రాక కాదు, సో ఆ పర్టికులర్ సీన్ కి అక్కడ అవసరం లేకపోయి తీసి వచ్చేమో కదా మేబీ. ఇంకా అది సీన్ చేసాం కదా లాస్ట్ లో ప్రజ్వల్ ఇంకా నేను, సో ఆ సీన్ లో కూడా అది అంతే, ఎంతైతే థియేటర్ లో చూపించారో అంతే ఉంది సీన్ రాసి మాత్రం. బట్ లైక్ ఎక్స్ట్రా కూడా తీసారు నార్మల్ గా, లైక్ ఒక పెన్ ఉంటుంది, అది ఫర్ వచ్చి ఒక పెన్ ఉంటుంది, వేరే వేరే కలర్స్ వస్తాయి దానికి, బ్లాక్, గ్రీన్, రెడ్, ఆ కలర్ పెన్ లైక్ ఇలా సెట్ లో పెట్టారు. సో నార్మల్ గా మేము ర్యాండమ్లీ ఈ పెన్ చూసావా, ప్రజ్వల్ డైలాగ్, ఈ పెన్ చూసావా దీంట్లో రెడ్ ఉంది, బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, లాస్ట్ లో నీలాగా అందంగా ఉంది అని చెప్తాడు ఒక డైలాగ్. లైక్ తీసుకుందాం అన్నట్లు తీసుకున్నారు అది, కానీ లాస్ట్ లో పెట్టలేదు, ఎందుకు ఓవర్ అయిపోతుంది అన్నట్టు పెట్టలేదు. చాలా కామెంట్స్ కూడా అదే వస్తున్నాయి, పులిహోర రాజా అన్నకంటే తమ్ముడే ఎక్కువ. సో ఆ సీన్ బాగా పడింది కాబట్టి మనకి థియేటర్ లో చూసుకుంటే, నేను అంటే ర్యాండమ్ గా నవ్వుతూ ఉన్నారు అందరూ, నేను నవ్వుతున్నా, బట్ ఆ సీన్ వచ్చేసరికి మాత్రం ఎక్స్ట్రీమ్ గా నవ్వారనమాట. సో సూపర్ అనిపించింది. లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదన్న, వీళ్ళిద్దరు కూడా మీట్ అవుతారు, ఒక కన్వర్జేషన్ ఉంటుంది, లైక్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అందుకే ఒక సర్ప్రైజ్ లాగానే అనుకోవచ్చు ఇది. అక్కడ కూడా జయకృష్ణకి డైలాగులు పంచులు పడుతున్నాయి. సో అనుపమ్మ అలా కూర్చోండి, జయకృష్ణ అన్న మొత్తం హైప్ చేసేసారు మూవీ మొత్తం. సో చాలా బాగుంది, మంచి క్యారెక్టర్ పడింది కదా. షార్ట్ బట్ స్వీట్ నాది, నీ షార్ట్ అండ్ స్వీట్. జయకృష్ణ ఏంటంటే లాంగ్ లో ఉన్న మంచి క్యారెక్టర్ పడింది, సూపర్. అంటే అందరివి బాగున్నాయి కదా, అందరికి ఈక్వల్ గా చూపించారు, లైక్ ప్రిఫరెన్స్ అదంతా. సో నీకు అంటే జనరల్ గా అంటే మూవీ కాకుండా బయటకు వస్తే జనరల్ నీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? ఎప్పుడు నుండి? అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చానన్న ఈ ఫీల్డ్ కి. ఇంట్రెస్ట్ అన్నట్టు నా ఏజ్ 2.5 years ఉండే అప్పుడు వచ్చేసావు, అప్పుడు నుంచి చేస్తున్నాను నేను. సో ఇది మమ్మీ గారు ఇంట్రెస్ట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఒక స్టోరీ ఉంది చెప్పనా? చెప్పండి. సో ఏమైందంటే పక్కన నైబర్స్ వాళ్ళ ఇంటికి ఎస్ఐ అంకుల్ వస్తారు. తను మమ్మల్ని చూసారు, నార్మల్ గా మేము ఆడుకుంటూ ఉంటే చూసారు. చూసి మీ పిల్లలు చాలా బాగున్నారు, ఇలా షూటింగ్ లో చేపిస్తారా అని మమ్మీని అడిగారు. ఓకే సార్ అన్నట్టు మమ్మీ చెప్పింది. తను ఎస్ఐ కూడా యాక్టర్ కూడా, సో దాని వల్ల ఈ ఫీల్డ్ కొంచెం తెలుసు అనమాట తనకి. సో మా ఫోటో తీసుకొని శశిరేఖ పరిణయం అని ఒక సీరియల్ వచ్చేది ఆ టైంలో, మేనేజర్ గారికి సెండ్ చేశారు. నెక్స్ట్ డే షూట్ అని స్టార్ట్. నెక్స్ట్ డేనే షూట్, నెక్స్ట్ డే ఫస్ట్ సీరియల్ లోకి వెళ్ళావు అయితే? సీరియల్ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఇంకా అంటే తర్వాత కూడా సీరియల్ ఏం చేసావా? అదే చేశాను ఇప్పటి వరకు, లైక్ 32 సీరియల్స్ వరకు చేశాను. 32 సీరియల్స్? ఓ మై గాడ్. అప్పట్లో కోయిలమ్మ, శశిరేఖ పరిణయం,
తేనె మనసులు, దట్ ఈస్ మహాలక్ష్మి. రీసెంట్లీ అంటే పడమటి సంధ్యారాగం, కొత్తగా రెక్కలు వచ్చిన. ఓకే. సో ఈ రెండిట్లో ఎలాంటి క్యారెక్టర్ ఇది? దేంట్లో ఇప్పుడు కొత్తగా రెక్కలు వచ్చిన పడమటి సంధ్యారాగం. కొత్తగా రెక్కలు వచ్చినలో చైల్డ్ విలన్. విలన్ ఫస్ట్ టైం నేను విలన్ గా చేశాను. నా పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే నేను లైక్ ఎప్పుడు చేయలేదు కదా విలన్ గా, సాఫ్ట్ టోన్ లోనే వచ్చాను ఎప్పుడైనా సరే. ఫస్ట్ టైం విలన్ చైల్డ్ రోల్ గా చేశాను. అండ్ లైక్ డైరెక్టర్ సార్ వాళ్ళందరూ చాలా ఖుషి అయిపోయారు, చాలా బాగా చేసావు అని. నిజంగా అంటే నెగిటివ్ రోల్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, అంత ఈజీ కాదు. సో అందులోనూ మీరు సీరియల్ అంటే ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఎక్స్ప్రెషన్స్, మాడ్యులేషన్స్, ప్లస్ బ్రీత్ అంటారు, బ్రీత్ డైలాగ్ అంటారు, మళ్ళీ వెరైటీ కైండ్ ఆఫ్ చాలా కైండ్స్ ఆఫ్ ఉన్నాయి కదా. సో ఏ నేర్చుకున్నావు సీరియల్ నుండి, సీరియల్ ఆ నెగిటివ్ క్యారెక్టర్ నుండి? అదా లైక్ ఎప్పుడు కోపంతోనే డైలాగ్ డెలివర్ అవ్వదు. సమ్ టైమ్స్ చిరాండి ఏమంటారు తెలుగులో, చిరాక అంటే ఇరిటేషన్ ప్లస్ కోపం రెండు ఒకటేసారి చూపించాలంటే అంత ఈజీ కాదు. అది చేశాను. ప్లస్ లైక్ కోపం అనేది ఒక లెవెల్స్ లో ఉంటుంది, ఎప్పుడు కరెక్ట్ లైక్ హై లెవెల్ చూపించద్దు, మొత్తానికి లో కూడా చూపించద్దు. ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కసారి పనికొస్తుంది. సో అది ప్లస్ బ్రీత్ అండ్ ఆల్ చాలా కష్టపడి ఒక క్యారెక్టర్ చేసావు కాబట్టి మన ఆడియన్స్ కోసం అంతే కష్టపడి ఒక డైలాగ్ చెప్దాం ఆ నెగటివ్ క్యారెక్టర్ దాంట్లో ఉంది. ఓకే, ఈ స్కూలే మా నాయన కట్టించాడు, నాకు గేడ నచ్చితే గడ కూర్చుంటా. అది తెలంగాణలో, మొత్తం తెలంగాణనే. నీకు ప్రాపర్ గా వచ్చా? ప్రాపర్ గా రాదు, బట్ తెలంగాణ నేను మాట్లాడతా, లైక్ అట్లా రాదు ఆ సైడ్. ఈ స్లాంగ్ ఇంకా దించేసావు, ఇలా ఉంటే చాలా గాడ వర్డ్స్ నాకు రావు లైక్ డబ్బింగ్ అప్పుడు. సో నేను చెప్పాను కాబట్టి నేను డబ్బింగ్స్ కూడా చేస్తాను. నేర్చుకున్నావా అక్కడ డబ్బింగ్ అప్పుడు? లేదు, లైక్ డైలాగ్ వాళ్ళు చెప్తే అది ఇంకా బై హార్ట్ చేసి చెప్పేస్తా. సో అండ్ అంటే బేబీ మూవీలో చూసుకుంటే వైష్ణవి కూడా ఇలాంటి సేమ్ ఈ స్లాంగ్ లో ఇలా ఉండడం అల్టిమేట్ హిట్ ఇచ్చారు అనమాట. సో దెన్ మూవీస్ లో ఫస్ట్ మూవీ ఏది ఇది? అంటే ఇక్కడ ఉన్నప్పుడు కాదు, ఇక్కడ వచ్చి కొంచెం పెద్ద అయ్యాక నీకు తెలిసి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ మూవీ? పాగల్ మూవీ. పాగల్ మూవీ అని చెప్పి విశ్వక్సేన్. ఇంకా పాగల్లో నీ క్యారెక్టర్? పాగల్లో నా క్యారెక్టరా లైక్ హీరో చైల్డ్ లో ఉన్నప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తాడు, అది బెల్లి నిన్ను మా అమ్మలా చూసుకుంటాను, ఐ లవ్ యూ అని చెప్తాడు కదా. అప్పుడు లైక్ నేను అని సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పళ్ళని పెడుతుంటే? లేదు, కొంచెం లైక్ భయం వేస్తుంది, లైక్ ఎక్కడ అదే అంటారు. కానీ అక్కడ ముందున్నది లైక్ సమీర్ అన్న, తను నాకు తెలుసు లైక్ ఆ షూట్ అప్పుడు కొంచెం బాగా క్లోజ్ అయ్యారన్న. సో నిజంగా తను కూడా కొట్టు పడలేదు, కొట్టులే పడలేదు అని చెప్పారు. నేను నిజంగా కొడితే ఎట్లుంటది అక్కడ? తర్వాత మనం ఫీల్ అవ్వాలి మళ్ళీ కొట్టేసామని. లైక్ దానికే 2 takes అలా అయ్యాయి, ఎందుకంటే నేను ఒకసారి ఫస్ట్ టైం లైక్ ఇలా వచ్చి ఆపేసాను, కానీ కొంచెం ఇలా టచ్ చేయమన్నారు. సో సెకండ్ టేక్ లో టచ్ చేసి ఓకే అయిపోయింది ఆ షూట్ అప్పుడు. సో అలాంటి సీన్స్ వస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, వాళ్ళందరూ కొట్ట అంటారు కానీ మన ఎదురుగుండా చూస్తే మనకు పాపం అయ్యో అనిపిస్తుంది. అదే మన ప్లేస్ లో వాళ్ళు ఉంటే అదేగా ఆలోచిస్తారు. సో టోటల్ 40 మూవీస్ కదా? 42 అలా ఉన్నాయి లైక్ చేంజ్. సో ఏమైనా గుర్తున్నాయి నీకు అసలు సినిమాలు? పెద్ద లిస్ట్ ఉంది, లైక్ కొన్ని గుర్తున్నాయి. లిస్ట్ అంతా పెద్ద హీరోలతో ఉన్నది చెప్పు. శైలజ రెడ్డి అల్లుడు, అప్పట్లో బాబు బంగారం చేశాను. నెక్స్ట్ అది స్పైడర్, విశ్వాసం, వీరభోగ సంతరాయలు, విజేత, సర నరసింహారెడ్డి, ఇంకా ఇప్పుడు పాగల్ మాట్లాడాం, ఇప్పుడు లిటిల్ హార్ట్స్. సో లిటిల్ హార్ట్ నీకు ఎప్పటికీ లిటిల్ హార్ట్ అంతే, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. సాక్ష్యం, ఇంకా చాలా ఉన్నాయి మూవీస్, లైక్ ఒకటేసారి అన్ని గుర్తుండవు. ఇప్పుడు నీకేంటంటే అంటే ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎలాంటి క్యారెక్టర్ వెళ్తే మనకు లైఫ్ ఉంటది అని ఒక క్లారిటీ వచ్చి ఉంటది, వచ్చిందా రాలేదా? అంటే ఇప్పుడు ఏ క్యారెక్టర్ ని చేసేస్తావా లేకపోతే కొన్ని చూసి క్యారెక్టర్లే చేస్తావా? అంటే లైక్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మమ్మీ చూసుకుంటారు కదా, సో లైక్
చూస్ చేస్తారనమాట, ఏ క్యారెక్టర్ చేయాలి, ఏ క్యారెక్టర్ వద్దు అనేది. లైక్ సో మమ్మీ చెప్తారా ఈ క్యారెక్టర్ మనం ఒప్పుకున్నాం ఇది ఇలా ఉంటదని చెప్తారా, లేకపోతే ఒప్పుకునే ముందే అడుగుతారా ఈ క్యారెక్టర్ అడుగుతున్నారు నిన్నని? అంటే మమ్మీకి ఫస్ట్ ఓకే అనిపిస్తే మమ్మీ ఓకే చేసుకుంటారు, ఇంకా నాకు అడగడం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే అవసరం లేదు కదా, కొంచెం పెద్దగా అయ్యాక అప్పుడు మాట్లాడి చేస్తే బాగుంటుంది. సో మమ్మీ ఒప్పుకుంటారు, తర్వాత ఇలా బాగుంటేనే ఒప్పుకుంటారు. లైక్ ఇప్పుడు విలన్ చైల్డ్ రోల్, హీరోయిన్ చైల్డ్ రోల్ అలానే చేశాను ఇప్పటి వరకు అన్నైతే. సో ఆ క్యారెక్టర్స్ నే ఓకే. దెన్ ఇప్పుడు స్కూల్ స్టడీస్ షూట్స్ ఇబ్బందిగా ఉండదా మరి, ఎలా మేనేజ్ చేస్తాను? లేదన్న, ఇంకా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా, అలవాటు అయిపోయింది మొత్తం. అది కూడా మేనేజ్ చేస్తా, ఇది కూడా మేనేజ్ చేస్తా. గుడ్ స్టూడెంట్. గుడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్, అందుకే మేనేజ్ చేయగలుగుతా. జనరల్ గా అంటే షూట్ కి వెళ్తే మనకి ఏంటంటే అది డిఫరెంట్. సో షూట్ కి వెళ్తే మనకి ఏంటంటే అదొక ఎంటర్టైన్మెంట్ లైఫ్ లో అలా గడిచిపోద్ది. షూట్ టేక్ వెళ్ళడం, షూట్ చేయడం, రీటేక్ వెళ్ళడం, ప్యాకప్ అయిపోయింది ఇంటికి వచ్చి పడుకోవడం అన్నట్టు. స్కూల్కి వెళ్తే మళ్ళీ డిఫరెంట్, ఇన్ని బుక్స్ ఉంటాయి, అన్ని చదవాలి, మళ్ళీ హోంవర్క్లు అంటారు. అంటే జనరల్ గా స్కూల్కి వెళ్ళే వీళ్ళు మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి కూడా చదువుతూనే ఉంటారు కదా. సో మరి నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? నేనైతే ట్యూషన్ కి వెళ్ళను, ఓన్లీ స్కూలే. స్కూల్ నుంచి వచ్చాక లైక్ నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది, అది చెప్పనా? సో నేను మేబీ 3 weeks వరకు నేను వెళ్ళలేదు స్కూల్ కి కంటిన్యూస్ గా. అప్పుడు సీరియల్ చేసేటప్పుడు వెళ్ళలేదు. సో ఏం జరిగిందంటే ఒక డే సండే ఉండే, సండే రోజు నేను అన్ని హోంవర్క్స్ లైక్ క్లాస్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసా ఒక్కటే రోజు కూర్చొని. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ సార్ లైక్ నా దగ్గరకు వచ్చి, you have done really good job, like how can you manage both studies as well as shoots అని ఒకటే రోజులో కంప్లీట్ చేశాను. అది కూడా నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటది అన్న, లైక్ ట్రూలీ చెప్తున్నాను, చాలా బాగుంటది. అందరి క్లాస్ లో నా హ్యాండ్ రైటింగ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అంటారు ప్రిన్సిపల్ సార్ ఎవరైనా సరే. సో వచ్చి లైక్ స్కూల్ మొత్తం ఇలా తిరిగారు నా చేయి పట్టుకొని, చూడండి ఈ పాప ఈ లైక్ ఈ ఫీల్డ్ లో కూడా ఉంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ స్టడీస్ లో కూడా ఇలానే ఉంది, బోత్ మేనేజ్ చేస్తుంది చూడండి అన్నట్టు అన్ని క్లాసెస్ తిరిగారు. ప్రౌడ్ మూమెంట్ అదొకటి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ కొంతమంది జెలస్ ఫీల్ అవుతారు. అంటే లైక్ జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఎక్కువ మందితో మింగిల్ అవ్వవా? ఎక్కువ లైక్ అందరితో మాట్లాడాను, లైక్ సెలెక్టెడ్ పీపుల్ ఓన్లీ. నీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? ఓన్లీ లైక్ 2 ఉన్నారన్న, అంతే. అందరితో ఎక్కువ మాట్లాడాను నేను. ఈ రోజు ఇది జరిగి ఇలా ఈ సిలబస్ అయ్యింది చెప్తారు. లైక్ మెసేజెస్ పెట్టేస్తారు, నేను అడగకపోయినా పెట్టేస్తారు. ఏం జరిగింది, ఏమైంది క్లాసెస్ లో, లైక్ ఈ టీచర్ రాలేదు, ఆ టీచర్ రాలేదు. ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది, లైక్ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని మేము లైక్ వెళ్దాం కదా నార్మల్లీ, ఒక్కొక్కసారి వెరీ రేర్లీ నేను వెళ్తాను, అలా ఏం ఇంకా అనుకోవద్దు, వెళ్ళానని ఎగ్జామ్ అప్పుడు. సో అసలు ఆ టీచరే రాదు ఆ రోజు, మేము వెళ్ళని రోజు. దాని నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, అప్పటికప్పుడు 5 minutes లో జల్దీ ఇంకా చదువుకొని అప్పటికప్పుడు టెస్ట్ రాసేస్తాం. గ్రేట్ నిజంగా. అంటే రెండు మేనేజ్ చేయాలంటే నిజంగా కొంతమంది స్టడీస్ కూడా పక్కన పెడతారు. అంటే నీకు ఇప్పుడు రెండు మేనేజ్ చేస్తున్నావు కాబట్టి స్టడీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, షూట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? స్టడీస్ అన్న ఫస్ట్ అయితే స్టడీస్. యా, ఎందుకంటే నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. సో ఇన్ ఫ్యూచర్ హోప్ఫుల్లీ సో నేను డాక్టర్ అవ్వాలని. యాక్టర్ అవ్వదు ఇంకా, డాక్టర్ ప్లస్ యాక్టర్ రెండు అవుతా, ఏది వదలను ఇంకా. సో జనరల్ గా అంటే చైల్డ్ క్యారెక్టర్లు చేసే ప్రతి ఒక్కరు కొంతమంది మంచి మంచి క్యారెక్టర్లు పడుతూ ఫ్యూచర్ ఫిలిమ్స్ చేసే టైంలో వాళ్ళు జాబ్ అని లేకపోతే స్టడీస్ అని గ్యాప్ తీసుకొని ఒక 5-10 years గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తారనమాట. సో అలాంటి వచ్చేటప్పుడు ఏంటంటే ఆడియన్స్ కి మళ్ళీ పాత సినిమాలు చూపించుకోవాల్సి వస్తుంది. సో అలా గ్యాప్ తీసుకునే సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఇప్పుడు మీరు నాకు టఫ్ క్వశ్చన్ అడిగినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఏమో అన్న, లైక్ స్టడీస్ కోసం అంటే నేను తీసుకోవాల్సి వస్తుంది ఇంకా. లైక్ డాక్టర్ అంటే ఈజీ థింగ్ కాదు కదా. సో మేబీ తీసుకుంటాను ఆర్ మేబీ నాట్, ఐ డోంట్ నో.
వెరీ టఫ్ క్వశ్చన్ అడిగారు అన్న, ఈ క్వశ్చన్ అడగద్దు. సో అదే అంటే మీకంటే క్లారిటీ లేదు, అప్పుడు సిచ్యువేషన్ బట్టి అలా వెళ్ళిపోతా ఉంటా అంతేనా? అంతే, గో విత్ ద ఫ్లో. మీకు నేనే ఆన్సర్ చెప్పేసా, గో విత్ ఫ్లో. సో అంటే లిటిల్ హార్ట్స్ కి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది, కానీ అంటే ఆడియన్స్ ఫస్ట్ లో చూసుకుంటే ఇది కనెక్ట్ అవుతాదా అవ్వదా అని చాలా మంది అనుకున్నారు. సో దెన్ థియేటర్ వెళ్ళిన తర్వాత 1 week లో దాన్ని ప్రపంచం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమా తీయాలి అని అనుకుంటాను. సో నీకు కంప్లీట్ గా నువ్వు 4 times చూసావు కాబట్టి ఓవరాల్ సినిమా నీకు ఎలా అనిపించింది? అది నా సినిమా, నాకైతే మస్తు అనిపిస్తుంది దాంట్లో, అసలు నో డౌట్. అంటే లైక్ నార్మల్ గా ఆడియన్స్ గా వెళ్ళినా సరే, ఆడియన్స్ గా రివ్యూ ఇవ్వమన్నా సరే నేను పాజిటివ్ రివ్యూ ఇస్తాను. ఎందుకంటే లైక్ మూవీ అలా ఉంది, దాంట్లో ఏం లైక్ వల్గర్ టైప్ ఏం లేదు, మొత్తం లైక్ కామెడీ కామెడీ కామెడీ. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. లైక్ మధ్యలో అది సాంగ్ వస్తుంది, ఇందాక వస్తుంటే కూడా ఎవరో ఆటోలో పెట్టుకునేలాగా ఉన్నాడు. చాలా మంది అసలు ఎక్కడ చూసినా అదే ఇప్పుడు వినిపిస్తుంది. అవును, అన్ని రీల్స్ అన్ని స్క్రోల్ చేస్తుంటే అవే అదే కదా. సో చాలా బాగా అనిపించింది అదైతే. అదే అది కూడా నాకు థియేటర్ కి వెళ్ళాకనే తెలిసింది. అవునా? అండ్ ఆల్సో అది అఖిల్ అన్న, అదే మౌలి అన్న పాడారు కదా సాంగ్, ఏంటో హిమాయ, ఆ సాంగ్ కూడా థియేటర్ లోనే విన్నాను ఫస్ట్ టైం. చాలా వరకు చూపించలేదు. అవును, రివీల్ చేయలేదు కొంచెం కూడా. లైక్ 1 week వరకు రివీల్ చేయలేదు అన్న, థియేటర్ లో పడ్డాక కూడా లైక్ చెయ్యొద్దు అన్నట్టు చెప్పారు. థియేటర్ కి వెళ్ళి చూస్తేనే ఆ మజా అనేది, ఫన్ అనేది వస్తుంది కదా. సో అది ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అన్ని. ఆ 2 songs చూసుకుంటే మనకి అంటే ఎక్కువ కామెడీ క్రియేట్ అయింది. సో దాన్ని సాంగ్స్ లా కాకుండా ఒక ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక కామెడీలా జనాల ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు అనమాట. సో అది ఆ మూవీకి మంచి ప్లస్ కదా. అవును, ప్లస్ పాయింట్. మేమే అన్న నేను లైక్ నార్మల్ గా ఇంట్లో మాట్లాడుకుంటాం కదా, అప్పుడు ఆ సాంగ్ లాగా మేము హిందీ మాట్లాడతాం కదా ఇంట్లో. సో ఆ సాంగ్ ఆ సాంగ్ లాగానే లైక్ ఆ ట్యూన్ లో మాట్లాడుకుంటున్నాం మేము. లైక్ కాత్యాయిని భోంచేసావా ఉంది కదా, ఆ కాత్యాయిని భోంచేసావా ప్లేస్ లో ఇంకా మేము యాడ్ చేసుకుంటున్నాం ఏదో ఒకటి. లైక్ ఆ ట్యూన్ చాలా ఫన్ అనిపించింది ఆ సాంగ్ అయితే నాకు. సో మీ ప్రాపర్ ఎక్కడ? గోదావరి ఖని, మన దగ్గరే. సో ఎంతమంది అంటే మీరు సిబ్లింగ్? అన్న నేను. అన్నయ్య ఏం చదువుతాను? అన్నయ్య ఇప్పుడు బీటెక్. ఓ సూపర్. సో అంటే జనరల్ గా మీది చూసింగ్ అంతా మమ్మీ గారే సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడున్న క్యారెక్టర్లు అంటే ఎలాంటి క్యారెక్టర్లు అంటే, ఇప్పుడు సినిమాలు ఎలా వస్తున్నాయంటే జనాలకు కనెక్ట్ అవ్వాలి అండ్ అందరి క్యారెక్టర్లకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలనే సినిమాలు వస్తున్నాయి. ఒక్క లిటిల్ హార్ట్స్ కాదు, సమ్ మిగతా కూడా. సో మీరు సెలెక్ట్ చేసుకునేది అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకో అంటే మమ్మీ మైండ్ సెట్ అయినా ఎలా ఉంటుంది? మమ్మీయా లైక్ మొత్తం ఎలా ఉండాలంటే లైక్ సాఫ్ట్, ఎక్కువ లైక్ హార్ష్ టైప్ అలా ఎలా ఉండదు అని చెప్తుంది మమ్మీ. అండ్ ఆల్సో లైక్ మోస్ట్లీ ఇప్పటి వరకు అయితే అన్ని చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్ చేశానన్న. సో కొన్ని చైల్డ్ హీరోయిన్ కాకుండా లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ వెరీ లెస్, కానీ ఏదో ఒక్క దగ్గర ఇప్పుడు పాగల్లో నార్మల్ గా క్యారెక్టర్ చేశాను కదా, అలాంటిది ఒక 2-3 movies ఉన్నాయి అంతే. ఇప్పటి వరకు అయితే చైల్డ్ హీరోయిన్ అన్ని. ఎంత సపోర్ట్ మమ్మీ గారు నీకు? ఫుల్. సో ఇండస్ట్రీ పరంగా అంటే, ఎందుకంటే స్టడీ పరంగా ఎక్కువ చదువు అంటారు, బట్ నువ్వు ఎలాగా గుడ్ స్టూడెంట్ కాబట్టి చదివేస్తావు. సో ఇండస్ట్రీ పరంగా ఎంత సపోర్ట్ చేస్తావు? స్టడీస్ కి ఎంతైతే ఇస్తారో నార్మల్ గా పేరెంట్స్, అంతే ఈ ఫీల్డ్ కి కూడా మమ్మీ ఇస్తుంది. అంటే తన వల్లనే కదన్న ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను, లిటిల్ హార్ట్ చేసా, ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, అంతా ఎవ్రీథింగ్ తన వల్ల. డైలాగ్ కూడా బాగానే నేర్చావు, బాగానే మాట్లాడుతున్నావు. అరే అన్న త్రూత్ అన్న ఇది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇంకా కొంచెం తక్కువ మాట్లాడతావేమో, కొంచెం మంచిగా మాట్లాడు అని చెప్పా, బట్ చాలా కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నా, చాలా బాగుంది. అండ్ అంటే కొంతమంది చైల్డ్ క్యారెక్టర్లు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎలా ఉంటుంది అంటే హీరోలుగా చేస్తున్నారు జెంట్స్ అయితే. సో లేడీస్ అయితే ఏ క్యారెక్టర్ వస్తే అవి చేసుకుంటారు, ఫ్రెండ్ కావచ్చు, సమ్ ఎక్స్ కావచ్చు, చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ నువ్వు అనుకుంటున్నావు ఇలాంటి క్యారెక్టర్లు అంటే ఫ్యూచర్ లో హీరోయిన్ గా కానీ సో ఇలా చెయ్యాలి? లైక్ మేబీ ఫ్యూచర్ లో
పెద్దగా అయ్యాక నేను హీరోయిన్ లాగా చేస్తానన్నట్టు అనుకుంటున్నాను. ఓకే, దానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావాలని చాలా మంది అడుగుతున్నారు, అవునా కాదు? సో లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు, తెలుగు వాళ్ళు రండి, తెలుగు అమ్మాయిలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. అండ్ నువ్వు అంటే ప్రతి డైరెక్టర్, నీకు మాక్సిమం చాలా మంది డైరెక్టర్లు తెలిసి ఉంటారు, మన తెలుగులో ఎదుగుతున్నారు. ఇక్కడ మనకి దొరకకపోతే అప్పుడు చాయిస్ కింద వేరే వాళ్ళని చూస్తున్నారు. సో ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు సో ఇంకేం కావాలి? అంటే నేను పెద్దగా అయ్యాక అప్పుడు కదా హీరోయిన్ అన్నట్టు, అందుకే లైక్ అలా చెప్పా మేబీ అని. కొంచెం డౌట్ గా డౌట్ కాదు, లైక్ పెద్దగా అయ్యాక కదా అది అన్నట్టు చెప్పా. లైక్ ఇప్పుడు లాస్ట్ స్టడీ కూడా ఉంది కదా మధ్యలో అన్నట్టు. మొన్న 8 years బ్యాక్ స్టార్ట్ చేసావు కదా, 8 years బ్యాక్ స్టార్ట్ చేశాను అన్నావు క్యారెక్టర్ లో. ఫస్ట్ మూవీ ఎప్పుడంటే 8 years? 8 years బ్యాక్ కాదు, లైక్ ఇప్పుడు అది ఇయర్స్ చెప్తే ఏజ్ రివీల్ కాదా? సో వద్దులే అయితే. సో జనరల్ గా అంటే ఇప్పుడు ఎంత 8 years గ్యాప్ వచ్చింది అనుకుందాం. ఓకే. సో ఈ గ్యాప్ లోనే ఇలా ఉండేటప్పుడు మరొక 5 years అయితే ఆటోమేటిక్ గా హీరోయిన్ ఆ రేంజ్ కి వచ్చేస్తుంది కదా. సో అలా అన్నాను అందుకని. సో ఇప్పుడు ఇప్పుడు శ్రవాణి చూసుకుంటే మనకి క్యారెక్టర్ ఎలా ఉంది, ఇంటర్మీడియట్ ఆ క్యారెక్టర్ కదా. అంటే బయట మనం ఎలా ఉన్నది అనవసరం, అక్కడికి వచ్చేసరికి ఇంటర్మీడియట్, ఇంటర్ అబౌవ్ ఆ సో ఆ టైంకి వచ్చేసరికి హీరోయిన్ మెటీరియల్ కదా. ఎంత కష్టపడ్డా సార్ చెప్పడానికి, చుట్టూ తిరిగి వచ్చింది కదా. సో హీరోయిన్ గా నువ్వు అవ్వాలి, నేను చూడాలి, ఓకే సరిపోద్దా? ఇది బెటర్. సో జనరల్ గా నీకు ఎలాంటి హీరోయిన్స్ అంటే ఇష్టం? అంటే ఈ కైండ్ ఆఫ్ హీరోయిన్స్ కొంతమంది ఉంటారు కదా, బాగా ఎవరు ఇష్టం? అంటే స్పెసిఫిక్ గా చెప్పాలా? చెప్పు, 1-2 పర్లేదు నా కోసం. అందరు ఇష్టం, బట్ మోస్ట్లీ రష్మిక మందన. ఓకే. సో అదే అలాంటి చెప్తే మనకి ఓకే ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకుంటుందో మనకు అర్థమైపోతుంది. క్యారెక్టర్ ఎంచుకోవట్లేదు, జస్ట్ ఇష్టం అని చెప్తున్నా అంతే. సో హీరోయిన్స్ లో అంటే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా, సో ఎలాంటి క్యారెక్టర్, ఇప్పుడు అంతకు ముందు చాలా మంది సినిమాలు చేశారు, సో ఈ క్యారెక్టర్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయితే నేను చేస్తా అనుకునేవి ఉన్నాయా? ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ లో శివాని అక్క లైక్ ఏమి లేకుండా ఎంత సాఫ్ట్ గా ఎలా ఉంది అలాంటి క్యారెక్టర్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టడీస్ అయితే డాక్టర్ చదువుతావు పక్కా. సో డాక్టర్ టు యాక్టర్ ఏది వదలవు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉందా? అంటే అప్పుడప్పుడు మా అమ్మయ్య వాళ్ళు ఎందుకురా అన్నట్టు ఒక డైలాగ్ ఇలా వేస్తారు, బట్ వాళ్ళు కూడా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు లిటిల్ హార్ట్ చూసి వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ బ్యాక్ అంటే అప్పుడు ఇలా చెప్పేవారు, ఎందుకురా అవసరమారా, వద్దురా, స్టడీ చేసుకోరా అన్నట్టు చెప్తారు. బట్ ఇప్పుడు దే ఆర్ ఆల్సో హ్యాపీ, ఎందుకంటే స్టడీస్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి కాబట్టి మార్క్స్ కూడా సో మేనేజ్ చేసుకోగలవు అనే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు సక్సెస్ మీట్ ఉంది. సక్సెస్ మీట్ అయిపోయింది, సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ. సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ. విజయ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? తను ఏం చేసినా బాగుంటది అన్న, లైక్ ఏది చేసినా సరే ఇష్టం కాబట్టి ఏది చేసినా లైక్ ఓకే. సో బిఫోర్ ఫిలిమ్స్ లో ఏవైనా తనతోనా? లేదన్న, అది టాక్సీ వాళ్ళలో నాకు వచ్చింది ఆపర్చునిటీ. ఒక సీన్ సంథింగ్ టాక్సీలో పిల్లలు ఉంటారంట, ఆ సీన్ వచ్చింది అప్పుడు. సో మేము లాక్డౌన్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే, సో రావడానికి అవ్వలేదు, మిస్ అయితే అప్పుడే కలవడం. ఇప్పుడు కలుస్తున్నా, మళ్ళీ ఇప్పుడే కలవడం. సో హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. ఈ ఫిలిం తో అయితే హ్యాపీగా కనిపిస్తాను. సో ఇప్పుడు ఏమైనా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో? యా, బ్యాడ్ గర్ల్స్ అని 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రైటర్ గారు ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు ఈ మూవీకి. సో తను దాంట్లో 4 హీరోయిన్స్ టోటల్, వన్ ఆఫ్ ది చైల్డ్ హీరోయిన్ నేను. అండ్ దాని తర్వాత శ్రీ విష్ణు గారిది న్యూ మూవీ జరుగుతుంది షూట్. సో అది ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, అవి ఇంకా షూట్ కాలేదు కాబట్టి నేమ్స్ కూడా పెట్టలేదు కాబట్టి మనం కూడా చెప్పము అంతేనా? అంతే. సో నిజంగా నీ స్మైల్ బాగుంది, ఆనెస్ట్ గా ఉన్నావు. సో మంచిగా ఫ్యూచర్ లో మంచి ఫిలిమ్స్ ఎంచుకుంటావనే నమ్మకం అయితే నాకు ఉంది. సో మనం ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూ ఉంచేస్తావా? మమ్మల్ని అడగనేవారు సార్,
మీరు హీరోయిన్ వెళ్ళా కూడా నువ్వు ఇంటర్వ్యూనే చేయాలా? అంటే నేను ఇంకా మాట్లాడద్దా? సరే అన్న, ఇలానే ఉంటాను నేను, ఇంకా మీరు సో అంటే మాట్లాడండి. నువ్వు హీరోయిన్ అయ్యాక కూడా మేము ఇంటర్వ్యూనే చేయాలా? సో లేదు మేము లేదు కూడా మా లేదు. గోల్ రీచ్ అవ్వాలి కదా. యా యా యా. సో ఫ్యూచర్ లో కూడా మేము ఏ రేంజ్ లో ఉన్నా ఖచ్చితంగా ఈ ఫీల్డ్ వదలం కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఇంటర్వ్యూ చేస్తాం. సో అప్పుడు హీరోయిన్ గానే మనం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మమ్మీ గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. చాలా జాగ్రత్తగా మంచిగా తీసుకెళ్తున్నారు. Yeah. ఓకేనా? మీ ఆడియన్స్ కి అండ్ నీ క్యారెక్టర్ బాగా నచ్చిన వాళ్ళకి ఏం చెప్తావు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికి. అసలు ఇంత లవ్ ఇస్తానని అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సో మచ్, అంటే డిఎమ్స్ కూడా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. నీలాంబరి కన్నా వాటర్ అని చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. సో ఇంకా ఒక మెసేజ్ వచ్చింది నాకు DM లో, ఒకవేళ ఈ మెసేజ్ చూసి నువ్వు రిప్లై ఇవ్వకపోతే మీ మీద